మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ములుగు జిల్లా కర్రెగుట్టలో ల్యాండ్ మైన్ పేలి జవాన్కు తీవ్ర గాయాలైనట్టు సమాచారం. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో ఉద్యాన పంటల సాగుపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని చట్నీస్ హోటల్లో ఇడ్లీ స్టీమర్ బ్లాస్ట్, పేలుడు శబ్దానికి పరుగులు తీసిన కస్టమర్లు. హైదరాబాద్ మైత్రి వనంలోని నీలగిరి బ్లాక్ భవనంలో అగ్ని ప్రమాదం. కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో జిల్లా స్థాయి విద్యా పోటీలను ప్రారంభించిన డాక్టర్ శంకర్ శర్మ. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న వేతన సవరణలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు యూనియన్ల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈరోజు కర్నూలు నగరంలోని ధర్నా చౌక్లో గ్రాట్యుటీ చట్టాన్ని అమలు పరిచి చట్టపరంగా గ్రాట్యుటీస్ చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. సహకార ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా నాయకత్వం ఆదేశాల మేరకు గత 76 రోజుల నుంచి మేము రిలే నిరాహార దీక్షలు చేయడమైనది. మా నిజమైన డిమాండ్లను, న్యాయమైన డిమాండ్లను ఇప్పటివరకు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుని ఎన్నోసార్లు తీసుకున్నా, జేఏసీ నాయకులు ఎన్నోసార్లు వాళ్ళ పెద్దల దగ్గర కలిసినా కూడా ఇప్పటివరకు న్యాయం జరగలేదు. కాబట్టి మేము తప్పని పరిస్థితుల్లో నిరవధిక సమ్మెకి పూనుకున్నాము. ఇదే విధంగా కొనసాగితే రాబో రోజుల్లో నిరవధికంగా నిరాహార దీక్ష చేయాలని కూడా మా జేఏసీ పిలుపునిస్తుంది. అంతలోపు ఈ ప్రభుత్వం మేల్కొని ఏదో చిన్న సమస్యలను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాము. వీలైతే ఎంత తొందరగా వీలైతే అంత పరిష్కరిస్తారని కోరుతున్నాము. అలాగే ఈ మధ్యకాలంలో 112 జీవో ఇచ్చినాడు. అది అందరికీ గుదిబండగా తయారైంది ఉద్యోగులకి. ఆ జీవోను రద్దు చేసి కొత్తగా మా డిమాండ్కి సంబంధించి 36 జీవోని అమలుపరచాలి. అట్లాగే రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు పెంచాలి. చిన్న న్యాయమైన డిమాండ్లను మేము కోరుతలేమని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే విధంగా కొనసాగితే చాలా సంఘాలలో ఉద్యోగులతో పాటు రైతులు కూడా నష్టపోతారని తెలియజేస్తున్నారు. మహేంద్ర, ట్రెజరర్, కర్నూలు. ఉద్యోగుల ఈరోజు 5వ రోజు నిరవధిక సమ్మె చేస్తున్నాము. జిల్లా సహకార సంఘ ఉద్యోగులకు 2014లో వేతన సవరణ జరగాలి. ఆ వేతన సవరణ జరగకుండా 2019లో జీవో నెంబర్ 36 విడుదల చేశారు. జీవో నెంబర్ 36ను 2019లో విడుదల చేసి దాని యొక్క ఆర్థిక ప్రయోజనాలు 2022 నుంచి సహకార సంఘ ఉద్యోగులు తీసుకుంటారు. 2014లో జరగాల్సిన వేతన సవరణ 2019లో జరగలేదు. 2025లో జరగాల్సిన వేతన సవరణ కూడా జరగలేదు. సుమారుగా 10 సంవత్సరాల నుండి వేతన సవరణ జరగకుండా సహకార సంఘ ఉద్యోగులు ఇలా చాలీచాలని జీతాలతో కొనసాగుతారు. 2019లో ఇచ్చిన 36 జీవోలో సహకార సంఘాల్లో ఉద్యోగులను చేర్పించుకోకూడదని బ్యాన్ చేశారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి రిక్రూట్మెంట్ జరగకుండా సహకార సంఘాల్లో పనిచేయటప్పుడు కొత్త ఉద్యోగులు బోర్డులు అంటే సహకార సంఘ పాలక వర్గాలు ఉద్యోగులను తీసుకున్నారు. ఇప్పుడు 112 జీవోను ఇచ్చి ఆ ఉద్యోగులందరినీ తీసివేయాలి అని వారికి సంబంధించిన వారు అనాథరేషన్ అని చెప్పి ఒక మాటతో వాళ్ళ యొక్క ఉద్యోగాల నుంచి తీసేటప్పుడు ఈ ప్రభుత్వం కోరుతుంది. దీనికి నిరసనగా మేము నిరవధిక సమ్మెను త్వరలో అమర నిరాహార దీక్షలను కూడా విజయవాడలో చేస్తున్నాము.
10 సంవత్సరాల నుండి వేతన సవరణ చేయడం లేదు. మన సంఘాల్లో పనిచేసిన ఉద్యోగులు తీసుకున్న జీవితాలను కూడా దూడు పద్దులు అంటే మళ్ళీ తిరిగి చెల్లించాలి అని కొత్త శతకాన్ని మన ఆర్సీఎస్ గారు ఇంట్రడ్యూస్ చేసి రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేని విధంగా తీసుకున్న జీతాలను ఎన్నికట్టే పద్ధతిని మన రాష్ట్రంలో మన ఆర్సీఎస్ గారు చేస్తున్నారు. ఈ చర్యలన్నింటినీ ఖండిస్తూ మేము నిరోధక సమ్మె చేస్తున్నాము. ఈ సమ్మె అమర నిరాహార దీక్ష చేస్తూ ఇది ఇలా మా న్యాయమైన కోరికలు తీరేంత వరకు డిమాండ్ తీరేంత వరకు ఈ నిరోధక సమ్మె కొనసాగుతుందని తెలియజేస్తుంది. మన జిల్లాలో ఎంతమంది ఉన్నారు? మన జిల్లాలో 120 మంది ఉన్నారు. ఏపీ మొత్తం రాష్ట్రం మొత్తం కలిసి 16,000 మంది ఉన్నారు ఉద్యోగులు. ఎస్ ఖాజా మొయిదీన్, జనరల్ సెక్రటరీ, కర్నూలు జిల్లా సహకార కేంద్రం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ఆర్థోపెడిక్ సర్జన్ల సంఘం నిర్వహించి 55వ వార్షిక సమావేశం ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణుల కోసం జరిగే అత్యంత ప్రధానమైన వైద్య సదస్సు కర్నూలు నగరంలోని మెడికల్ కళాశాలలో 3 రోజుల పాటు నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగే అత్యంత ప్రధానమైన వైద్య సదస్సుకు దేశ నలుమూలల నుంచి అత్యంత ప్రధానమైన ఈ విద్య సదస్సుకు హాజరయ్యారు. ల్యాండ్ ఫోన్కి మీ మొబైల్ ఫోన్కి తేడా చెప్పండి. ఎక్కడికైనా తీసుకెళ్ళి ఫోన్ మాట్లాడేసుకుంటున్నారు. ఇది కూడా అంతే. ఒక పేషెంట్ ఒక కాలు బాగాలేకపోయినా ఎక్కడికి కావాలన్నా కూడా తీసుకెళ్ళి ఎక్స్రే తీసేయచ్చు. జరగవా స్పైన్లో మెరుగండ ఉంటుంది, దాంట్లో ఏమైనా ప్రాక్టీస్ కాకుండా ఇది వాడతారు. తీసిన తర్వాత ఇమేజ్ రాక డాక్టర్ సరిగ్గా డయాగ్నోసిస్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు. సో మేమేం చేసామంటే పేషెంట్ని ప్యానల్ ఒకసారి పేస్ చేసిన తర్వాత పేషెంట్ వచ్చిన తర్వాత లేదు సార్, ఇమేజ్ వచ్చేసిన తర్వాత డాక్టర్ ప్రాపర్గా మ్యాగ్నిఫైయింగ్ చేసి ఆ డయాగ్నోసిస్ చేసుకొని నిమిషాల్లో అతనికి ఏ బాధ ఉందో క్లియర్గా చేసేస్తున్నాం. అంటే పాతకాలంలో డెవలపర్ ఫిక్సర్లలో ఉంచి వాళ్ళ చేతులు కూడా అత్యవసర కేసుల్లో ఇబ్బంది. పేషెంట్ ఫాస్ట్ యాక్సిడెంట్ ట్రామా కేసుల్లో ఇమీడియట్గా రియాక్షన్ అవ్వచ్చు. దీంట్లో మనకి ఈ పెద్ద బోన్ ఇరిగిపోయింది అంటే ఈ నేలు మనం లోపలేసి ఇక్కడ 2 స్క్రూలు ఇక్కడ 2 స్క్రూలు ఇస్తాం. మనిషి నడిచిన వెంటనే ఎప్పుడైతే నిలబడతాడో మన యొక్క బరువు అంతా ఈ నేలు మీద పడుతుంది. సో ఇది మనం ఒకసారి బోన్లో పెట్టాక ఇంచుమించు ఒక 12 అవర్స్ తర్వాత మన పేషెంట్ని నడిపించగలం. ఇది పడుకోవాల్సిన పని ఉండదు. ఇది ఒకసారి లోపల పెట్టారంటే వెంటనే నడుచుకొని తిరగాలి. అలాగే ఈ నేల్స్ ప్రతి బోన్కి వేరు రకమైన ఒక్కొక్క రకమైన నేలు ఉంటుంది. దీంట్లో ఎస్ఎస్ టైటానియం 2 రకాలు ఉంటాయి. అది సపోజ్ ఎక్కడైనా డిఫార్మిటీ కొన్ని పోలియో కేసులు గట్రా కొంతమంది వంక బోన్లు గట్రా ఉంటాయి. అలాంటి వాళ్ళు గట్రా పెట్టేసి ఇది కరెక్షన్ చేస్తాం ఇండియన్ దీన్ని పిఎఫ్ అనేటు అంటాం. సపోజ్ మనకి ఏమైనా నెక్ ఫ్రాక్చర్స్ అయ్యాయి అంటే నెక్ ఫ్రాక్చర్స్కి ఈ నెల వాడతారు. నేను డైరెక్ట్ ఒక బ్లేడ్ ఉంటుంది, డైరెక్ట్ బ్లేడ్ ఇన్సెట్ చేస్తాం. బాల్ మనకి ఇక్కడ బాల్ లాగా ఉంటుంది. ఇది కానీ ఇరిగిపోయింది అంటే ఇంకా అది వేయడం అవ్వకపోతే ఈ డైరెక్ట్ ఆర్టిఫిషియల్ బాల్ వేస్తాం. బేసిక్గా దీని మీద పేషెంట్ నడుస్తాడు. దీని మీద పేషెంట్ ఆర్థోపెడిక్ ఇంప్లాంట్లో బోన్స్ ఫ్రాక్చర్స్ అవుతే ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వాడతారు. మనకి ఇది ఫ్రాక్చర్ అయ్యగానే ఈ ఇంప్లాంట్ వాడిగానే ఆ బోన్ని ఎలా గతుక్కోవాలి, ఎన్నాళ్ళు గతుక్కోవాలి అనేది ఒక్కొక్క బోన్ని బట్టి ఒక్కొక్క రకమైన ఇంప్లాంట్ ఉంటుంది.
ఇది మనది యాక్చువల్గా పిట్కేర్ కంపెనీ, మన పూనా బేస్డ్ 1960 నుంచి ఉన్నది ఈ కంపెనీ. మన దగ్గర అన్ని రకాల ప్రోడక్ట్లు ఉంటాయి. టోటల్ ట్రామా, స్పైన్ అని, జాయింట్స్ అని, స్కోపీ అని అన్ని రకాల ఇంప్లాంట్స్ మన దగ్గర ఉంటాయి. మన కంపెనీ ఈరోజు ఏంటంటే అన్ని ఇంపోర్టెడ్ రా మెటీరియల్ తోటి ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. అంటే ఇండియన్ ప్రజలకి ఆరోగ్యశ్రీ తగ్గట్టుగా మన ప్రైస్లు ఇంచుమించు ఆ రేట్లకి మనం ఇస్తుంటాం. సో ఇది మన కంపెనీ యొక్క బ్రాండ్ ఇమేజ్. గుడ్ నేమ్ సార్. నా పేరు శివరామకృష్ణ, నాది వైజాగ్. థ్యాంక్ యూ. 55వ కార్యక్రమము సమావేశం మొదలైంది. ఈ కార్యక్రమము మొత్తం మూడు రోజులు నడుస్తుంది. ఫస్ట్ రోజు సిఎంఈ, నెక్స్ట్ రోజు అండ్ మూడో రోజు కాన్ఫరెన్స్ నడుస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ 1100 ఆర్థోపెడిక్ వైద్యులు మన రాష్ట్రం నుంచి పక్క ఈరోజు అనగా ఫిబ్రవరి 20 తారీఖు నుంచి 21, 22 తారీఖుల వరకు 3 రోజులు కర్నూలులో ఎముకల శస్త్రచికిత్స వైద్య నిపుణుల రాష్ట్ర లేటెస్ట్ అప్డేట్స్ ఏ ఉన్నాయని అందరూ కలిసి డిస్కస్ చేసుకొని ఏదైనా ఇబ్బందికరమైన కేసులు ఉంటే అవి ఎట్లా పరిష్కరించాలా ఇవన్నీ చేసుకోవడానికి కాన్ఫరెన్స్ ఉపయోగపడుతుంది. ఇక్కడికి దేశం నలుమూలల నుంచి డాక్టర్ ఎక్స్పర్ట్ డాక్టర్స్ వచ్చారు, రాష్ట్రంలో ఉండే స్పెషలిస్ట్తో పాటు. ఈ కార్యక్రమం కర్నూలు మెడికల్ కాలేజ్ అండ్ కర్నూలు ఆర్థోపెడిక్ సొసైటీ వాళ్ళు సంయుక్తంగా కలిసి చేస్తున్నారు. విచ్చేసిన వారందరికీ మరి మా మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కర్నూలు జిల్లా కొసగిలో టీడీపీ మంత్రాలయం ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొసగి టీడీపీ నాయకులు ముత్తురెడ్డి, చింతలగేని నర్సారెడ్డి ఆధ్వర్యంలో ఎల్లమ్మ ఆలయంలో రాఘవేంద్రారెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా పూజలు నిర్వహించి నాయకులు కార్యకర్తల మధ్య కేక్ కటింగ్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం నర్సారెడ్డి మాట్లాడుతూ మంత్రాలయం నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఆయన 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఉండి ప్రజలందరికీ మంచి సేవలు చేయాలని, ప్రస్తుతం నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యన్న, గణేష్, వక్రాని వెంకటేశులు, వీరేష్, అర్జున్, భాష, కొసగయ్య, లాయర్ వెంకటేశులు, సంజీవ, ఈరన్న, మల్లికార్జున, రంగారెడ్డి, టీడీపీ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి నందు బ్రెడ్ల పంపిణీ కార్యక్రమం బాలింతలకు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో జిల్లా స్థాయి విలువిద్య పోటీలను ప్రముఖ గ్యాస్ట్రోఎంటాలజీ వైద్యులు శంకర్ శర్మ ప్రారంభించారు. విలువిద్య సంఘం కార్యదర్శి నాగరత్నమయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శంకర్ శర్మ పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన వారు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల నైపుణ్యం, ఏకాగ్రత పెరుగుతుందన్నారు. కులాలను, మతాలను, ప్రాంతాలను ఏకం చేసి దేశభక్తిని కలిగించే శక్తి ఒక స్పోర్ట్స్కే ఉంటుందన్నారు. విలువిద్య ఎంతో ప్రాచీనమైనదని, ఒలింపిక్స్లో సైతం భారతీయులు పతకాలు సాధించారని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఇలాంటి క్రీడల్లో చిన్నారులు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కర్నూలు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో పేరు సాధించాలని డాక్టర్ శంకర్ శర్మ కోరారు. చూడండి ఫుల్ బ్యాక్ సార్, ఈ బ్యాక్
ఓకే సార్. ఇక్కడ చూడండి. రైట్ ఓకే సార్. కర్నూలు పట్టణంలో డిస్ట్రిక్ట్ లెవెల్ ఆర్చరీ కాంపిటీషన్స్ నారాయణమే గారి ఆధ్వర్యంలో జరగడం అనేది చాలా శుభసూచకము, సంతోషించాల్సిన విషయము. కాన్స్టెంట్గా కంటిన్యూస్గా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేవి మన కర్నూలులో జరగడం వలన పిల్లల్లో నైపుణ్యము, ఏకాగ్రత విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. స్పోర్ట్స్ ఒకటే యూనిఫైయింగ్ ఫోర్స్ అంటారు, అంటే అన్నిటినీ ఏకీకృతం చేయగలిగిన శక్తి ఇది. అంటే ఇక్కడ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, జాతులకు, భాషలకు ఇక్కడ సంబంధం లేదు. ఎవరికి మెరిట్ ఉంటే, ఎవరు ఇండియన్ అయితే వాళ్ళు ఇండియన్ ఆర్చర్, ఇండియన్ షూటర్ అవుతారు. వాళ్ళు ఒలింపిక్స్లో కూడా షైన్ అవుతారు. ఈ ఒక్క గేమ్స్ స్పోర్ట్స్లోనే మనకు ఈ వివక్షత అనేది కనపడదు. దీని గురించి మనం వరిగానక్కర్లేదు. ఎవరికి టాలెంట్, మెరిట్, స్కిల్ ఉంటే వాళ్ళు డెవలప్ అవుతారు ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో. అందులో ఇంకోటి ఏమంటే దేహదారుఢ్యం ఇంపార్టెంట్. అవే కాకుండా ఆర్చరీ అనేది ఒక స్కిల్ అండ్ టాలెంటెడ్ గేమ్. ఇక్కడ కాన్సన్ట్రేషన్ అనేది, ఏకాగ్రత అనేది చాలా చాలా అవసరము. మన పురాణ కాలంలో కూడా భారతంలో మత్స్యయంత్రం అంటే ఒక పైన రొటేట్ అవుతుంటుంది ఒక ఫిష్, కింద నీళ్లలో దాని యొక్క ప్రతిబింబం చూసి ఆ ఫిష్ కన్నును అర్జునుడు టార్గెట్ చేసి కొడతాడు. సో ఈ రకంగా ఆర్చరీలో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. ఫీల్డ్ ఆర్చరీ, టార్గెట్ ఆర్చరీ, రకరకాల ఆర్చరీలు ఉన్నాయి. ఇది ఫీల్డ్ ఆర్చరీ గేము, ఒలింపిక్ గేమ్ ఇది. ఒలింపిక్స్లో కూడా మన వాళ్ళు చాలాసార్లు ప్రైజెస్ కొట్టారు. మన దేశంలో ఈవెన్ శ్రీరామచంద్రుడు రామాయణంలో బావు తర్వాత యారో వాడినట్టు పురాణ కాలంలో భారతంలో కూడా ఆర్చరీ గురించి చెప్పడం జరిగింది. 60,000 ఏళ్ల క్రితము ఆఫ్రికన్ గుహల్లో కూడా ఈ ఆర్చరీ ఇన్స్ట్రుమెంట్స్ కనపడినట్టుగా చరిత్ర చెప్తా ఉంది. నారా లోకేష్పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెటైర్లు విసిరారు. ఈ మధ్య అందరూ స్పెషల్ ఫ్లైట్లు, హెలికాప్టర్లోనే తిరుగుతున్నారని విమర్శించారు. క్రికెట్ మ్యాచ్ చూడడానికి స్పెషల్ ఫ్లైట్లు అవసరమా? టీవీలో చూడలేరా అని ప్రశ్నించారు. ప్రజాధనాన్ని వృధా చేయొద్దని సూచించారు. మరోవైపు చూస్తే ఆయనకో విమానంతో పాటు ఒక హెలికాప్టరు, ఆయన కొడుక్కో విమానం, ఆ విమానంతో పాటు ఒక హెలికాప్టరు, తర్వాత ఆయనకు మద్దతు ఇస్తూ ఉన్న ఆయన గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక విమానం, మళ్ళీ ఆయనకు ఒక హెలికాప్టరు, అందరూ గాల్లోనే. ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్లో ఉంటాడు, ఇంకో పూట ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్ళి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి, మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు, మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి పోతాడు. అంతే ప్రైవేట్ విమానాలే. దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా? కొలంబోలో మ్యాచ్ ఆడతా అంటే ఈయనకేం స్వామి, నాకు అర్థం కాదన్నా. ప్రైవేట్ ఫ్లైట్లో కొలంబోకు పోయి మ్యాచ్ చూస్తాడు. ఈ టీవీ చూస్తే కనపడదా మ్యాచ్? సరే క్రికెట్ అభిమానివే అనుకో, టీవీ చూస్తే కనపడదా? నేను కూడా నిన్న టీవీలోనే చూసిన మ్యాచ్. రాష్ట్ర ఆదాయాలు ఎలా పెరుగుతాయి?
మాజీ సీఎం వైఎస్ జగన్ను కలిసిన అంబటి రాంబాబు తనపై పెట్టిన అక్రమ కేసులో టీడీపీ కార్యకర్తలు తన ఇంటిని ధ్వంసం చేసిన తీరు వంటి అంశాలను జగన్కు వివరించిన అంబటి రాంబాబు అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ వ్యవహరిస్తున్న కొంతమంది పోలీసు అధికారుల తీరును తీవ్రంగా తప్పుపట్టిన జగన్ పార్టీ నాయకులు క్యాడర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న వైఎస్ జగన్ను కలిసిన వారిలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ నందిగాం సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్. హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా సీఎం కప్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న వరంగల్ ఎంపీ కడియం కావ్య ప్రతిభావంతులైన క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి సుమారు 1600 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. జగ్గంపేటలో ఇసుక అక్రమ రవాణాపై తీవ్ర ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పాటంశెట్టి సూర్యచంద్ర 2 సంవత్సరాల్లోనే 200 కోట్లకు పైగా అవినీతి జరిగిందని ఆరోపణలు నిరూపించేందుకు సిద్ధమని, లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పందించాలని డిమాండ్ చేశారు. మాట్లాడాం తాళ్ళూరు ఎత్తిపోతల పథకాన్ని అక్కడ అమరనిరాహార దీక్ష కూడా చేసాం. మేము రైతులు కష్టాల గురించి నేను మాట్లాడే హక్కు నాకుంది. నాకే కాదు, రైతులకు ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. నేను దాని గురించి మాట్లాడాను. అందులో తప్పే ఉంది. అదే రకంగా ఒకసారి వీడియో చూడండి ఒకసారి మిత్రులందరూ. కొండలు మాయమైపోయినాయి, అయినా లేదా కాలువలు మాయమైపోయినాయి, అవునా కాదా? ఏం తమ్ముళ్ళు, ఇక్కడ మీ ఎమ్మెల్యే కూడా గనుడు. మన అందరం అనుకున్నా అమాయకుడని, అనుకున్నారా లేదా? అమాయకుడని అమాయకుడు అనుకుంటే ఈ ఎమ్మెల్యేని చూస్తా ఉంటే నాకు అనిపిస్తా ఉంది వీడు పెద్ద గరుడుగా ఉన్నాడని. గండేపల్లి మండలం రామేశ్వరంపేటలో 200 ఎకరాల విస్తీర్ణంలో కొండను తవ్వి ఈ ఆనకొండలు గ్రావెల్ మొత్తం కొట్టేశారు తమ్ముళ్ళు, మింగేశారు. మొత్తం కొండ మింగేసిన ఆనకొండలు వీళ్ళు. విశాఖపట్నంలో రిషికొండను కొట్టేస్తే పెద్ద ఆనకొండ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ చిన్న ఆనకొండ రామేశ్వరంపేటలో 200 ఎకరాలు కొట్టేశాడు. ఇదే కాదు, ఇంకో పక్కన చూస్తే ఇతను ఇంద్రపాకలో అవినీతి సొమ్ముతో 108 ఎకరాలు చేపల చెరువు పెట్టాడయా. పెట్టాడా? చేపల చెరువు ఉందా లేదా? ఇంకో పక్క ఇంద్రపాకలో 549 ఎకరాల్లో ఒక చెరువు ఉంటే ఇరిగేషన్కి ఇవ్వాల్సిన నీళ్లు ఇవ్వకుండా చేపల చెరువుగా మార్చుకొని
డబ్బులు కొట్టేశారు, అవునా కాదా? అయినా మీరేం మాట్లాడరు. నేనే మాట్లాడాలా? మీరు మాట్లాడితే 10 మంది తెలుస్తుంది వాళ్ళ అవినీతి. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇక్కడ మర్రిపాక రామవరం గ్రామాల మధ్యన పుష్కర బ్రాంచ్ కెనాల్, అక్కడ గట్టు మొరం ఉందే, అక్కడది ఉందా? పక్కన గుట్ట ఉందా? అక్కడ మట్టి ఉందా? ఏం తమ్ముళ్ళు, కొండ కరిగిపోయింది, గట్టు మాయమైపోయింది, ఎమ్మెల్యే మాయ. ప్రజలంతా పాపం మీరు గమ్మనుండాలా? ఉండకపోతే మీ మీద కేసులు. ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.